హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియల్ డిజైన్ భైరవతి. ఈరోజు నేనైతే 10 ఇయర్స్ పాపకి ఒక అవుట్‌ఫిట్ అయితే స్టిచ్ చేశానండి. అదైతే చూపిస్తానండి ఈరోజు. ఇదండి అవుట్‌ఫిట్ వచ్చేటప్పటికి ఇది కింద పరికిణి అండి. మొత్తం అయితే పొజిషన్ ప్రింట్ క్లాత్ అయితే తీసుకున్నామండి. తీసుకొని ఇలా కింద అయితే స్కాలప్ బార్డర్ అయితే స్టిచ్ చేశానండి. స్టిచ్ చేసి కింద నెట్ కాకుండా పట్టు క్లాత్ తీసుకొని ఇలా ఫ్రిల్స్ పెట్టానండి. ఎందుకంటే నెట్ అయితే పిల్లలు నడిచినప్పుడు కొంచెం చిరిగిపోతుందని నేను ఇలాగ పట్టు క్లాత్ అయితే తీసుకున్నాను. లోపల లైనింగ్ వచ్చేటప్పటికి క్రేప్ లైనింగ్ అండి. క్రేప్ లైనింగ్ అయితే స్టిచ్ చేశాను. ఇది ఏం ఏం చేశానంటే మొత్తం ఐరన్ ప్లేట్స్ పెడదాం అనుకున్నాను. కానీ ఐరన్ ప్లేట్స్ పెట్టడం వల్ల ఈ కిందది డిజైన్ సరిగ్గా కనిపించట్లేదండి. అందుకే మళ్ళీ నార్మల్‌గా చేసి సగం వరకు ఐరన్ ప్లేట్స్ పెట్టానండి. పెట్టి మిగిలింది ఇలా ప్లెయిన్‌గా వదిలేసాను. అప్పుడు ఇలా ఫ్లేర్ కనబడుతుంది. లోపలొచ్చేటప్పటికి ఇలా ఫిల్ట్ కూడా ఏసానండి. పాప కొంచెం ఎదిగిన తర్వాత విప్పుకునేలాగా. ఇదండి పరికిణి వచ్చేటప్పటికి ఇది. దీనికైతే 2 బ్లౌజెస్ అయితే స్టిచ్ చేశానండి. ఫస్ట్ వచ్చేటప్పటికి ఇలా పెప్లమ్ టాపు. ఇది కూడా పొజిషన్ ప్రింట్ అండి. ఇది చూసారా? ఇదైతే ఇలా కట్ వర్క్ వస్తది కదా! దీని కింద కట్ వర్క్ వచ్చింది. దీన్నైతే నేను 2 లేయర్స్ కింద అయితే స్టిచ్ చేశాను. ఫ్రిల్స్ పెట్టి ఐరన్ చేశానండి. నీట్‌గా ఐరన్ చేశాను. ఇలా వచ్చింది. లేస్ ఇలా ప్లెయిన్‌గా ఉండకుండా లేస్ అయితే అటాచ్ చేశాను. ఇది డిజైనర్ స్లీవ్స్ అయితే పెట్టాను ఇలాగా. రెగ్యులర్‌గా కాకుండా ఇలా పెట్టాను. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఇలాగ బ్యాక్ హుక్ అండి ఇది. ఇది. ఒక అవుట్‌ఫిట్ అయితే ఇదండి. ఇలా వస్తది. ఇలా వేసుకున్నాకైతే ఇలా వస్తది. ఒక అవుట్‌ఫిట్ అయితే ఇది. సెకండ్ వచ్చేటప్పటికి షార్ట్ బ్లౌజ్ అండి. అంటే హాఫ్ సారీ లాగా వేసుకునేలాగనమాట. ఇదైతే ఇలాగ మొత్తం అంటే పరికిణి క్లాతే తీసుకున్నాను ఇదైతే. దాంట్లోదే తీసుకొని స్టిచ్ చేశాను. హ్యాండ్స్ వచ్చేటప్పటికి పఫ్ హ్యాండ్స్ పెట్టాను. కింద హ్యాండ్స్‌కి, నెక్‌కి మొత్తం అంతా కూడా ఈ లేస్ అయితే అటాచ్ చేశానండి. ఇదైతే చేత్తోనే కుట్టానండి. లేస్ వచ్చేటప్పటికి. కింద వచ్చేటప్పటికి వాళ్ళు ఇలాగ హ్యాంగింగ్స్ వచ్చిన లేస్ కావాలన్నారు. అందుకే ఇలా పెట్టాను. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఇలా డిజైన్ పెట్టాను. బ్యాక్ హుక్ ఇది. ఇవైతే డిజైనర్ టాజిల్స్ అయితే రెడీమేడ్‌వి తీసుకున్నానండి. దీని లుక్ అయితే ఇలా వస్తదండి. దీనికి ఓణి వచ్చేటప్పటికి స్పేస్ సిల్క్‌లో నేను డార్క్ వంకాయ కలర్ అంటారు కదా! అదైతే తీసుకున్నామండి కలరు. దీనికి పర్ఫెక్ట్ మ్యాచింగ్. ఇలా వస్తది వేసుకున్నాక. అంటే ఇప్పుడు నాకిది కుదరట్లేదు చూపించడానికి. మీకు వీడియోలో లైట్‌గా కనబడుతుందేమో కానీ ఇది చాలా మంచి వైలెట్ కలర్ అండి. ఓణి అయితే స్పేస్ సిల్క్‌లో చాలా బాగుందండి. అవుట్‌ఫిట్స్ అయితే ఇయ్యండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా ఇలాంటి అవుట్‌ఫిట్స్ స్టిచ్ చేసుకోవాలనిపిస్తే డిస్క్రిప్షన్‌లో నా ఫోన్ నెంబర్ ఇస్తానండి. వాట్సాప్‌లో మెసేజ్ చేయండి.